నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. వి అనే లెటర్కి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి లెటర్ వి వాళ్ళకి ఉగాది నుంచి ఈ 2024లో లైఫ్ ఎలా ఉండబోతుంది, అసలు వికి క్వాలిటీస్ ఏంటి, సంఖ్యాబలం ఏంటి, ప్రతి లెటర్కి ఒక సంఖ్యాబలం ఉంటుంది. సో వి స్టాండ్స్ ఫర్ విక్టరీ. సో యూజువల్గా లెటర్ వికి సక్సెస్ రేటు 75% ఉంటుంది. సో 75 మంది లెటర్ వి వాళ్ళు బాగుంటారు. ఐఎమ్ వరీడ్ అబౌట్ ద 25% పీపుల్ సఫరింగ్ విత్ లెటర్ వి. వి లెటర్ పెట్టుకుని కూడా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, కొట్లాట్లు, బంగారం పట్టుకున్న మట్టి అయిపోయి ఆ 25 మంది కోసమే ఈ ప్రోగ్రాం. ఎందుకంటే బాగున్న వాళ్ళకి మన గైడెన్స్ అవసరం లేదు, బాగలేని వాళ్ళకే గైడెన్స్ అండ్ నా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మంచి సొల్యూషన్. ఇక్కడ మనం ఎవరి పేర్లో మార్చడం లేదు, పేర్లో కేవలం ఒక లెటర్ మార్చి అదృష్టం వచ్చేలా చేసేదే నా పని యాజ్ ఎ న్యూమరాలజిస్ట్. సో లెటర్ వి స్టాండ్స్ ఫర్ విక్టరీ. ఈ లెటర్ వితో పేరున్న వాళ్ళు మెజారిటీ వాళ్ళు 70% అదృష్టవంతులు. సో ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఏ పని చేసినా సక్సెస్ ఉంటుంది. సో వీకి సంఖ్యాబలం చాల్డిన్లో 6, పైథాగరస్లో 4. సో వి స్టాండ్స్ ఫర్ 6 ఇన్ చాల్డిన్ సిస్టమ్. 6 అంటే శుక్రుడు, శుక్రాచార్యుడు, రాక్షసుల గురువు. ఇతను ఈ లెటర్ వి వాళ్ళకి అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, డబ్బుని, పేరుని, కీర్తిని అబండెంట్గా ఇస్తాడు. సో లెటర్ వి వాళ్ళు ఒక లగ్జరీ లైఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ హీరో విక్టరీ వెంకటేష్. సో హైదరాబాద్లో మ్యాచ్లో ఉంటారు, పంజాబ్లో మ్యాచ్లో అక్కడ పోయి ఎంజాయ్ చేస్తాడు, ఢిల్లీకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, చెన్నైకి వెళ్తారు. సో వీస్ట్ లెటర్ వాళ్ళు శుక్రుడి దీవెన వల్ల దే లైక్ టు ట్రావెల్. సో ప్లేస్, మంచి హోటల్స్, మంచి ఫుడ్, మంచి బట్టలు. సో దే లైక్ టు ఎంజాయ్ ఎవ్రీ డే. సో ప్రతిరోజు కూడా ఆనందంగా ఉండాలని కోరుకునే వాళ్ళు లెటర్ వి వాళ్ళు. సో లెటర్ వి వాళ్ళకి ఆకలేసింది, పక్కనే ఒక చెత్త హోటల్ ఉంది, అక్కడికి తినరు, చెప్తారు ఎవరన్నా అక్కడ హోటల్ ఉంది 10 కిలోమీటర్లు, చాలా బాగుంది, ఈ హోటల్ చెత్తగా ఉంది. సో కార్ వేసుకొని ఆ 10 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసుకొని తిని దే కమ్ బ్యాక్. అంటే వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కారు టేస్ట్ విషయంలో. దే ఆర్ గుడ్ ఫుడ్డీస్. సో ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, ట్రావెల్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ లవ్. సో లవ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ 80% ఆఫ్ లెటర్ వీస్ ఈ లవ్ లైఫ్ని మ్యారేజ్ లైఫ్లోకి మార్చుకుంటారు. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది 80% ఉంది కాబట్టి దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ కెరియర్, లవ్ అండ్ మ్యారేజ్ లైఫ్. సో సెకండ్ వచ్చేసి పైథాగరస్లో వీకి వాల్యూ 4. 4 అనేది రాహు. సో రాహు నేర్పించేది ఏమంటే నిజాయితీ, కష్టపడే గుణం కూడా ఈ లెటర్ 4 వల్ల వీళ్ళకి వస్తుంది. సో పని ఎక్కువ ఉంది, తప్పించుకునే గుణం ఉండదు. బేసిక్గా వి లెటర్ వాళ్ళు స్మార్ట్ వర్క్ని ప్రిఫర్ చేస్తారు, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి. సో ఈ లెటర్ వి వాళ్ళకి షేర్ బిజినెస్లో, షేర్ మార్కెట్లో చాలా డబ్బు వస్తుంది శుక్రుడి దీవెనల వల్ల. సో మిగతా లెటర్స్లో చెప్పుకుంటే లెటర్ ఏకి షేర్ బిజినెస్ అంత ఉండదు, సికి ఎస్కి ఉండదు. వీక్ ఉన్నంత షేర్ మార్కెట్లో గ్రోత్ మిగతా ఏ లెటర్ కూడా మనం చూడలేము. దెన్ 10 రూపాయలు పెడితే 10,000 సంపాదించే పవర్ లెటర్ వీక్ ఉంది. సో వీళ్ళు రోజుకి 10,000 సంపాదిస్తే 3,000, 4,000, 5,000 కూడా ఖర్చు పెట్టేసే గుణం ఉంది వీళ్ళకి. దాచుకోరు, ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ మరుసటి రోజు 2 సంపాదించుకుంటారు. సో దే లైక్ టు ఎంజాయ్ ఎవ్రీ డే, దే వాంట్ టు బీ హ్యాపీ. సో అందరితో ఫ్రెండ్షిప్ చేయగలరు, కలిసిపోగలరు, షేర్ చేసుకోగలరు. ఫ్రెండ్స్ని అవసరం ఉంటే వాళ్ళని డబ్బులు ఇచ్చి ఆదుకునే గొప్ప నేచర్ లెటర్ వి వాళ్ళకు ఉంది. సో ఈ 4 and 6 ఈ లెటర్ వి వాళ్ళని ముందుకు నడిపి విజయం వచ్చేలా చూసుకుంటారు శుక్రుడు అండ్ రాహు. సో లెటర్ వికి లక్కీ నంబర్ 4 and 6. సో లక్కీ కలర్స్ గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్, యాష్ గ్రే కలర్. సో లక్కీ స్టోన్స్ 2 స్టోన్స్ ఉన్నాయి. ఒకటి గోమేధికం, మోర్ దెన్ 4 carats,
సెకండ్ ఎమిరాల్డ్ పచ్చ మోర్ దెన్ 3 క్యారెట్స్. సో ఈ 2 స్టోన్స్ మెడలో వేసుకోవడం ఉత్తమం. సో ఈ స్టోన్స్ మనము తిరుపతి కాళహస్తి మధ్యలో అంజమేడ్ అనే విలేజ్లో 108 days పూజలు పెట్టి మన క్లయింట్స్కి మాత్రమే, బయట వాళ్ళు ఎవరికి కూడా మనం స్టోన్స్ ఇవ్వడం లేదు. మన కరెక్షన్ షీట్ ఇచ్చిన వాళ్ళకే స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 108 days పూజల స్టోన్స్ వల్ల, ఈ పచ్చేసుకోవడం వల్ల డబ్బు సంపాదించే న్యాక్స్ నేర్పిస్తుంది. గోమేధికం వల్ల జాతకంలో వచ్చే గండాలు తప్పించుకునే నేర్పు ఇస్తుంది అన్నమాట. సో గండాలు పెద్దవి జరగాల్సింది చిన్నవాటితో వెళ్ళిపోతాయి, గోయింగ్ అన్నోటిస్డ్. అండ్ మన ఆయుష్ బాగుండేలాగా గోమేధికం చూస్తే పచ్చ వల్ల విపరీతమైన ధన లాభం. ఎక్కడ రూపాయి పెట్టినా అది 10,000 లక్ష పెరుగుతూనే ఉంటుంది. సో ఈ లెటర్ వి వాళ్ళకి డబ్బుకి చింత లేదు, మంచి ఆరోగ్యం. సో వి లెటర్కి అవాయిడ్ చేయాల్సిన లెటర్స్, వ్యాపారం చేయకుండా లెటర్స్, ఏ లెటర్తో, జే లెటర్తో, ఎస్ లెటర్తో, సి లెటర్తో, ఎల్ లెటర్తో బిజినెస్ పార్ట్నర్షిప్స్, అగ్రిమెంట్స్, లవ్ లైఫ్ కూడా ఈ లెటర్స్తో ఫెయిల్ అయిపోతుంది. వి మంచిదే, ఈ లెటర్స్తో సావాసంలో ఫెయిల్ అయిపోతుంది. సో ఈ లెటర్స్ కాకుండా ఇంక వేరే ఏ లెటర్ అయినా కూడా లెటర్ వికి మ్యాచ్ అవుతుంది, లైఫ్ బాగుంటుంది, పర్సనల్ లైఫ్, బిజినెస్ లైఫ్ ఆర్ ఫ్రెండ్షిప్ లైఫ్. సో వి వాళ్ళకి 2024లో చాలా మంచి గ్రోత్ చూడబోతున్నాం. సో ఆల్మోస్ట్ బాగుండే లెటర్స్ 7 or 8 లెటర్స్లో వి లెటర్ కూడా ఒక ఇంపార్టెంట్ లెటర్. ఈ వి లెటర్ వాళ్ళకి ఉగాది నుంచి మంచి మార్పులు, ఆల్రెడీ మంచి గ్రోత్, మంచి డబ్బు, ఆ డబ్బు ఇంకా రెట్టింపు అయ్యే పవర్ ఈ 2024. 2024 = 8 అంటే శని కాదు, డబ్బు. సో అందరికి డబ్బులు ఇచ్చి అందరినీ మంచి ఆనందంగా పెట్టే ఇయర్ 2024. ఈ 2024లో వి వాళ్ళకి మంచి అభివృద్ధి, మంచి గ్రోత్, మంచి హ్యాపీనెస్, మంచి వార్తలు వింటారు. అండ్ దే ట్రావెల్ ఎ లాట్, ఎంజాయ్ ఎ లాట్. సో లెటర్ విలో ఉండి కూడా మీరు ఇబ్బంది పడుతూ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ పేరులో ఉన్న సంఖ్యాబలం మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కానట్టు. అలాంటప్పుడు నా అపాయింట్మెంట్ తీసుకుంటే మీ పేరులో ఒక అక్షరం కరెక్ట్ చేసి మీకు 100% లక్ వచ్చేలాగా నేను సెట్ చేసి ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు. అయితే చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం వద్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది, అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు మన పేరులో బలం ఎంత? కొన్ని పేర్లు ఏమంటే 30 ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది, కొన్నిట్లో 40, కొన్నిట్లో 45, కొన్నిట్లో 50. 50కి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని 0 అయిపోతుంది. కొంతమందికి దురదృష్టం 60 ఏళ్ళకి మొత్తం 0 అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి, చాలా కష్టం 60 ఏళ్ళకి 0 అయిపోతే. సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేరులో బలం తెలుసుకొని జాగ్రత్తలతో పేరులో చిన్న మార్పు చేసుకొని ముందుకెళ్తే మీకు తిరుగులేదు. సో ప్రతి పేరులో కూడా అంటే 100 పేర్లు తీసుకుంటే ఒక 30 to 40 నేమ్స్ చాలా బాగుంటాయి, ఒక 30 నేమ్స్ యావరేజ్గా ఉంటాయి, 30 చాలా బ్యాడ్గా ఉంటాయి. యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి, బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. ఆ బాగలేని ఆ 30 మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి ఆ 30% బాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి, బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. సో మీ పేరులో బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సప్ చేయండి. సో ఫస్ట్ వాట్సప్ నంబర్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ 9966000317. స్క్రీన్లో కనబడే నంబర్స్, ఈ సైడ్లో 2, కింద 3, ఈ 5 నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో పంపించండి, తెలుగులో పంపకండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ వాళ్ళు
ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు. డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి, ఎందుకంటే నేను నా నెంబర్ నుంచి మీకు వాయిస్ ఇవ్వట్లేదు. నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయని ఆల్మోస్ట్ నెలకి 2 సార్లు నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. సో ఈ 2 నంబర్స్ చెప్తాను, ఏ నంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నంబర్కి పెట్టండి. ఎందుకంటే 9121685513 బాగా సతాయిస్తూ ఉంది. ఈ 3 monthsలోనే 10 times వాట్సాప్ బ్లాక్ అయ్యింది. మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు. సో ఇది ఎప్పుడు బ్లాక్ అవుతుందో ఎప్పుడు ఉంటుందో తెలీదు. 9121685513 9121685513. సెకండ్ ఇది ఈ నంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు. 8688157777 8688157777. అలాగే 8888 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్లో ఒక నంబర్కి వాట్సాప్ చేయండి, అన్ని నంబర్లకి వాట్సాప్ చేయకండి. ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు. సో ఒక నంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నెగిటివ్ ఉండదు. ప్రాబ్లమ్స్ పెట్టకండి, నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో. సో 14 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళకి పేర్లు పెడితే నీకు 16 నంబర్ ఉంది యాక్సిడెంట్ అవుతుందిరా అంటే వాడికి ఏం తెలుస్తుంది? ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు, స్కూల్ని తెచ్చుకుంటారు. ఈ దోషాలు అనేవి 25 ఏళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి 20 years దాటిన వాళ్ళు తప్ప చిన్న వాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము. చాలామంది న్యూ బోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి, నెల అయింది 2 నెలలు అయింది, ఒక 20 పేర్లు పెట్టేస్తున్నారు. స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు. ఒక ఆయన పెట్టాడు పార్థసారథి, PAARTHA, PAARDHA, సారథి SARATHII, SARATHY. స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. వాయిస్ విని అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఫీజు 1 time ఫీ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు. వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం. అరే అన్న చెప్పింది 100% కరెక్ట్, బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది, ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు తక్కువ ఉంటుంది, డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను 5 to 10 names మీకు సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్, ఆ పేర్లో లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఏంటి. చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు, అంటే 1 to 5%. 95% సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. 1 to 5% స్టోన్స్ లేట్ చేస్తున్నారు. 2016లో ఇచ్చిన ఆయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు, సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా, ముందు ఏది వేసుకోవాలి, మీరు 2 చెప్పారు, ముందు ఏది వేసుకోవాలి. 2014 తీసుకుని ఈరోజు షీట్ పెట్టాడు, 3 stones చెప్పుకున్నా. అంటే బ్యాడ్ లక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 stones చెప్తాను. సార్ దీంట్లో ఏది వేసుకోవాలి, ఇప్పుడు ఏది వేసుకోవాలి చెప్పండి కొంచెం. అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ. తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో. నడుచుకొని పోతే మనకు 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, చేరచ్చు, చేరకపోవచ్చు. సో లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, అన్లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్, గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవన్నీ ఫాలో అయితే 100% మీకు సక్సెస్ వస్తుంది, మంచి గెలుపు వస్తుంది. నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు, మీరు బాగుంటారు. సో వాట్సాప్ లేదు అని చాలామంది SMS చేస్తున్నారు. మీరు వాట్సాప్ చేయమంటున్నారన్నా, మాకు వాట్సాప్ లేదు. సో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది. సో ఒక్క నంబర్ ఇస్తాను, ఈ నంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి ఓపిక్గా మీ పేరు స్పెల్లింగు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా స్టాఫ్ రాసుకొని మీకు మళ్ళీ 1 hour 2 hours 3 hours 4 hoursలో పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా, ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి క్లియర్గా చెప్తారు. ఈ నంబర్ రాసుకోండి, 9703335056 9703335056. అంటే మాకు వాట్సాప్ రాదు అనే వాళ్ళకి కాల్ చేయడానికి ఈ నంబర్. సో కొంతమంది మేము ఫోన్లో కూడా సరిగా మాట్లాడలేము, అప్పుడు మీరు SMS చేయాలనుకుంటే మీకు ఒక నంబర్ చెప్తాను. ఈ నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ SMS చేస్తే మా వాళ్ళే కాల్ చేసి
పేరు బాగుందా లేదా చెప్తారు. సో ఎస్ఎంఎస్కి నంబర్ 8688157777 8688157777. ఇది నా పర్సనల్ నంబర్ ఇది. సో మీరు ఎస్ఎంఎస్ చేసిన వెంటనే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. సో నా అడ్వైస్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, విజయాలు సాధించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఇస్తూ ఉంటారు ఆయన. సో మీరు ఎవ్రీ సండే అక్కడ డైరెక్ట్గా ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆఫీస్ అడ్రస్ కనుక్కొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే వెళ్ళొచ్చు. సో ఎవ్రీ సండే మీరు ఆ విధంగా కూడా కలవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.